ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. భూమి అమ్మాలన్నా కొనాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా సామాన్యుడి నుంచి బిల్డర్ల వరకు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య 22A నిషేధిత ఆస్తుల జాబితా చట్టం. మన కష్టార్జితంతో కొనుక్కున్న పట్టా భూమి పొరపాటున ఈ 22Aలో చేరితే దానిని విక్రయించుకోలేక దానిపై రుణాలు పొందలేక ఎంతోమంది సామాన్యులు రైతులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. మరి ఈ 22A చట్టం అంటే ఏంటి? అసలు ప్రైవేట్ భూములు ఎందుకు ఇందులోకి చేరుతున్నాయి? భూమి ఈ జాబితాలో ఉందో లేదో ఎలా గుర్తించాలి? ఒకవేళ పొరపాటున చేరితే దానిని తొలగించుకునే చట్టపరమైన మార్గాలేంటి? ఈ అంశాలపై సామాన్యులకు ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయడానికి, వాస్తవాలను వివరించడానికి ఈరోజు మన హలో స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, మానవతావాది, సమాజ సేవకులు, తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నారగోని ప్రవీణ్ కుమార్ గారు. హాయ్ సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 22A అనే సెక్షన్ ఏదైతే ఉందో అది చాలా మందికి తెలియదు. సో అసలు ఈ 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ఏంటో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పండి. సెక్షన్ 22Aలో ఉన్నటువంటి భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు అన్నట్టు. అంటే రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల్ని 22Aలో పెడతారన్నట్టు. అందులో భూదాన భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూములు, వక్ బోర్డ్ భూములు, ULC భూములు, ఇట్లా ప్రభుత్వ భూములన్నీ అందులో ఉంటాయి. అవి రిజిస్ట్రేషన్ కావు, చేయకూడదు అన్నట్టు. మిగతా భూములని రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది 22Aలో ఉండేటటువంటి భూములు. అయితే ఈ 22Aలో ఉన్నటువంటి భూములని అన్యాక్రాంతం చేసేది ఎవరు? రెవెన్యూ ఉద్యోగులు ప్లస్ రాజకీయ నాయకులు. వీరిద్దరూ కలిసి 25-30 ఏళ్ళ క్రితం వాళ్ళు అమ్ముకొని ఉంటారు. వాళ్ళు అమ్ముకున్నారు, అక్కడ రిజిస్ట్రేషన్స్ అయినాయి, పర్మిషన్స్ వచ్చినాయి, ఇండ్లు కట్టుకున్నారు, హౌస్ ట్యాక్స్లు కట్టుకుంటున్నారు. ఈ రీసెంట్లీగా ఈ మధ్యకాలంలో ఒక 3 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారన్నట్టు. ఇది చేర్చడంతో వీళ్ళు పిల్లల పెళ్లిళ్ళ కోసము లేదా చదువుల కోసము, ఇతర అవసరాల కోసము, అప్పులు తీర్చడం కోసము, ఇల్లు అమ్ముకున్నప్పుడు లేదా ఓపెన్ ప్లాట్ అమ్ముకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోగానే మీ భూమి ULCలో ఉంది లేదా ప్రభుత్వ భూమిలో ఉంది, మీరు NOC తీసుకొస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, కలెక్టర్ నుంచి NOC తీసుకురండి అని సబ్ రిజిస్టర్ చెప్తున్నారు. వీళ్ళు అర్థం కాక అయోమయంలో ఉండి మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగటము, ఈ బాధితులు లేకుంటే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఇతర MRO ఆఫీసుల చుట్టూ తిరగటం జరుగుతుంది. వీళ్ళు 3-4 నెలల నుంచి తిరిగినా కూడా ఎవరు అక్కడ NOC ఇవ్వడం లేదు. ఊరికనే ఇవ్వరు కదా. ఇప్పుడు ఈ 22Aలో ప్రైవేట్ ఆస్తులను పెట్టడం వల్ల వీళ్ళకు రెవెన్యూ ఉద్యోగులకు అదొక కల్పవృక్షం అయిపోయింది, ఆదాయ మార్గం అయిపోయింది. 50,000 1,00,000 2 లక్షలు ఇస్తేనే వీళ్ళు ఆ 22Aలో వీళ్ళ ప్లాట్ లేదని NOC ఇస్తున్నారు. అట్లాగే ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, మీది 22Aలో పొరపాటున పడింది. 10 ఎకరాలు నిషేధిత జాబితాల నుంచి మిమ్మల్ని తొలగించాలంటే మాకు 2 ఎకరాలు ఇస్తారా అనేది బేరాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, రెవెన్యూ ఉద్యోగులు వీళ్ళంతా కలిసి. అంటే ఇది ఇటీవల హైదరాబాద్ నగరం చుట్టూ ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇందులో ప్రభుత్వము వేలం పాట వేసి అమ్మినటువంటి భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి అంటే ప్రభుత్వ భూములనే కదా అమ్మేది. ఆ ప్రభుత్వ భూములలో ఉన్న సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఎంత ముందు ఉంటాయి కదా, వాటినే ఇప్పుడు మళ్ళీ చేర్చిరన్నట్టు. ఆ భూములు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడిపల్లి మండలం అని ఉంది. అక్కడ HMDA లేఅవుట్ 55 ఎకరాలు చేసింది. HMDA వాళ్ళు చేసి అమ్మేసి వేలం పాటలో అమ్మేశారు. ఇప్పుడు ఆ ప్లాట్లో రిజిస్ట్రేషన్కు అనుమతి లేదు. ఆ విషయం అక్కడ ప్లాట్లకు ఉన్నటువంటి వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి సార్, ప్రభుత్వం అమ్మింది కదా, HMDA వాళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, ఇది నిషేధిత జాబితాలో ఎందుకు ఉంది సార్ అంటే, అందులో 116 ఎకరాలు ఉంటుంది, 55 ఎకరాలు మాత్రమే లేఅవుట్ చేశారు, మిగతాది నిషేధిత జాబితాలో ఉన్నది కాబట్టి టోటల్గా నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్ చేయట్లేరు అనేది మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత కలెక్టర్ గారు సంబంధిత సబ్ రిజిస్టర్ గారి దృష్టికి ఆ విషయం తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ అదే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నారపల్లి అనే గ్రామం ఉంటుంది. అప్పుడు అది ఎండోమెంట్ భూమి
అసెంబ్లీలో జీవో పాస్ చేసి వెంకటాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయింటెనెన్స్ కోసం 122 ఎకరాలు అమ్మటం జరిగింది. అమ్మినటువంటి డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ తోటి టెంపుల్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. అవి లేవట్లేని, అందులో మున్సిపల్ పర్మిషన్స్ వచ్చినాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చినాయి, 80% ఇండ్లు అయినాయి. ఇప్పుడు ఆ 122 ఎకరాల్లో కొన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఓకే, మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే కలెక్టర్ గారు ఏం చేశారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సిఫార్సు చేశారు. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు వచ్చి కలెక్టర్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి ఎన్ఓసి, వీళ్ళు సబ్ రిజిస్ట్రార్లుగా అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. అప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతాయి. అంటే ఇది ఎంత కాలం పడుతుంది? ఇది అంత తొందరగా సాధ్యమయ్యే పనేనా అంటే కొన్ని నెలలో సంవత్సరాలు పడుతుంది. ఇట్లాగా మీకు ఉప్పల్లో స్వరూప్ నగర్ అని ఉంటుంది, ఉప్పల్ నియోజకవర్గంలో. వాళ్ళు ఒక అతను 30 ఏళ్ళ క్రితం ఇల్లు కొనుక్కున్నాడు, అందులో ఉన్నాడు. బిడ్డ పెళ్ళి కుదిరింది. ఆ బిడ్డ పెళ్ళికి ఆయన ఇల్లు అమ్ముకున్నాడు, 133 గజాలు ఇల్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత కొంత అడ్వాన్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోగానే మీది యూఎల్స్లో ఉంది, మీరు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పారు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు, భార్యాభర్తలు ఏడ్చుకుంటూ, మా బిడ్డ పెళ్ళి ఉంది సార్, రిజిస్ట్రేషన్ కావడం లేదు, మా పరిస్థితి ఏంటంటే నేను కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోతుంటే కలెక్టర్ గారు ఇమీడియట్గా సర్వేర్ని పోయి సర్వే చేయమని చెప్పిండు. సర్వేర్ వచ్చి సర్వే చేసి ఇప్పుడు అది యూఎల్సీలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు యూఎల్సీ అనేది బ్యానే ఉంది. ఇప్పుడు యూఎల్సీలో ఉన్నది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వలేదు. ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్ల ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు. ఇక్కడ తప్పు ఎవరిది? సార్, మరి ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూములని ఒకవేళ తొలగించాలి అని అనుకుంటే కనుక అది అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? రెవెన్యూ శాఖ, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు వీళ్ళంతా కలిసి సమీక్షించి ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేట్ భూమి అనేది వాళ్ళు సర్వే చేసి ఆ ప్రభుత్వ భూమికి కాంపౌండ్ వాల్స్ నిర్మించి మిగతా ప్రైవేట్ భూమిని రిజిస్ట్రేషన్లకు అనుమతించవచ్చు. ఇంతకుముందు అయినా కదా, 3 నెలల క్రితమైన రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలి ఎందుకు కావటం లేదు? కొత్తగా మీరు నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చడం వల్లనే రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కదా, ఇది రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కదా, కావాలని చేసినటువంటి పని కదా. ఇది ఒక ఆదాయ మార్గంగా మీరు ఎంచుకున్నట్టే కదా. అవును, ఎంత దారుణమైనటువంటి విషయం. గవర్నమెంట్ అసలు రెవెన్యూ మంత్రి వారు ఏం చెప్తున్నారు, మేము ఒక సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో మేము కొత్తగా చేర్చలేదని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద సమస్య, పెద్ద చర్చ జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు అంటే, ఒక గొర్రెల కాపరి నిద్రపోతే గొర్రెలు మంది చేనులలో పడి మేస్తాయి. ఇప్పుడు ఈ పాలకులు ఎవరైతే రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి నిద్రపోవటం వలన ఇప్పుడు ఈ రెవెన్యూ ఉద్యోగులు ప్రైవేట్ ఆస్తుల మీద పడి మేస్తున్నారు. అంతే తేడా, ఇంకా వేరే గొర్రెల కాపరికి వీళ్ళకి తేడా ఇంకేం లేదు. నీ శాఖలో ఏం జరుగుతుందో నువ్వు కూర్చొని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూర్చోబెట్టి సమీక్ష చేసి ఇమీడియట్గా పరిష్కారం చేయొచ్చు కదా. 3 నెలల క్రితం ఏ ప్రాపర్టీస్ అయితే రిజిస్ట్రేషన్స్ అయినాయో ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు చెప్పటం లేదు? రెవెన్యూ ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అనేది రెవెన్యూ వాళ్ళకి తెలియాలి. పేద మధ్యతరగతి ప్రజలకు ఎట్లా తెలుస్తాయి? అవును, నువ్వే తెలియక ప్రైవేటు భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చావా? ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి తెలియనటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ ఉంటే మరి ఎక్కడ కొనాలి, ఎవరిని నమ్మాలి? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది, మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ శాఖ పర్మిషన్లు ఇస్తారు, ఎల్ఆర్ఎస్లు ఇస్తారు, హౌస్ ట్యాక్స్లు తీసుకుంటారు. 10-20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని హైడ్రాన్ తీసుకొస్తారు, లేకపోతే కూలగొడతామంటారు. ఏంటి ఇది? ఇంత న్యూసెన్స్ ఎందుకు జరుగుతుంది? ఎవరిది అలసత్యం? గతంలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక సామాన్యుడు ఒక ఫ్లాట్ కానీ లేదంటే భూమి కానీ కొనుగోలు చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ అది 22A ఉంది అని చెప్పేసి అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. మరి ఇదంతా లేకుండా వాళ్ళు కొనాలి ఒక ల్యాండ్ అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు జాగ్రత్తలు, మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు 1954-55 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డ్స్ని పరిశీలించాలి. అంటే పహనీలను, పాస్బుక్లను, తర్వాత లేఅవుట్ను, ఆ లేఅవుట్కు ఉన్నటువంటి అనుమతులను, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుందా లేదా, ఇవన్నీ వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తెలుసుకొని కొనుక్కోవాలి. కానీ ఇవన్నీ తెలుసుకొని కొనుక్కున్నవే. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఒక కొనుగోలుదారుడు, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు, లేకపోతే హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వు గవర్నమెంట్ భూమిని నువ్వు వాళ్ళని ఎత్తిన యూఎల్సీ పిడిగో, అసెంట్ ల్యాండ్ పిడిగో వేసి నువ్వు ఇప్పుడు వాళ్ళని రోడ్డుకి ఇస్తున్నావు కదా.
ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ నిర్లక్ష్యం ఎవరిది? ఎవరు బాధ్యత వహించాలి? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్క జిల్లాలో కొన్ని లక్షల ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ చేర్చటం వల్ల ఓకే సార్, మనకి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. హలో చెప్పడమ్మా. హలో, మీ పేరండి? నా పేరు పవన్ కుమార్ అండి. ఓకే, పవన్ కుమార్ గారు ఇక్కడ నుంచి? బోడుప్పల్ నుంచి. ఓకే, సార్తో మాట్లాడండి మీ డౌట్స్. ఇదే మా అక్కడ ఒక 300 ఎకరాల ల్యాండ్, దీంట్లో వక్ఫ్ బోర్డ్ కింద డిక్లేర్ చేశారు. దాంట్లో మాకు స్థలం కూడా ఉంది మా దాంట్లో. దాని గురించి మనకి సొల్యూషన్ ఎట్లా, అది ఎట్లా బయట తేవాలి వక్ఫ్ బోర్డ్ నుంచి? నాకు ఇది ఐడియా ఉందండి. నమస్తే అండి. ఈ బోడుపల్లో కొన్ని వందల ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. అంటే అంతకుముందు ఆ లేఅవుట్లు అయినాయి, ప్లాట్లుగా విభజించిన తర్వాత వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయినాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ వచ్చింది. మున్సిపల్ పర్మిషన్ వచ్చిన తర్వాత హౌస్ ట్యాక్సులు కడుతున్నారు. ఆ యొక్క కాలనీలలో అన్ని మౌలిక వసతులు వచ్చినాయి. అందరూ కొనుక్కున్నారు పాపం. కొనుక్కున్న తర్వాత ఇవాళ ఎండోమెంట్ ల్యాండ్ అని ఈరోజు వాళ్ళు వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని చెప్పి వాటిని రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇవాళ ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏం కావాలి అంటే ఎవరిది ఇక్కడ తప్పు? అంటే తప్పు చేసింది ఎవరు, శిక్ష అనుభవిస్తుంది ఎవరు? అక్కడ వక్ఫ్ బోర్డు భూమి లేకుంటే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే చూస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మీద చర్య తీసుకోవాలి కదా, పర్మిషన్స్ ఇచ్చినటువంటి మున్సిపల్ శాఖ మీద చర్య తీసుకోవాలి కదా. కానీ ఇప్పుడు బాధితులని వాళ్ళు హింసిస్తున్నారు కదా, మానసికంగా నిద్రపోవట్లేదు. ఇవాళ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు నిజంగా వక్ఫ్ బోర్డులో భూమి ఉన్నదా కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాంతాలను వక్ఫ్ బోర్డు కిందకి తీసుకొచ్చింది. ఈ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము ఈ విషయం పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. వాళ్ళని విముక్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారండి. వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్మునంతా ఇవాళ దారపోసి ఒక ఇల్లు కట్టుకొని రేపు పిల్లల పెళ్ళిళ్ళకో దేనికైనా అవసరమవుతుందని ఉంటుంటే ఈరోజు నువ్వు వక్ఫ్ బోర్డు అని చెప్పి రిజిస్ట్రేషన్ నిషేధించను. సార్, ఇప్పుడు ఆయన చెప్పిన ప్రాబ్లం ప్రకారం ఆర్థికంగాను అటు చట్టపరంగాను ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో వాళ్ళు ఏ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇప్పుడు దాని నుంచి తప్పించుకోగలరు అంటారు? అసలు వాళ్ళకంటూ వేరే మార్గం ఏం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని నిజంగా అది వక్ఫ్ బోర్డు భూమి అయితే ఆ వక్ఫ్ బోర్డు సంస్థతోటి వాళ్ళతోటి మాట్లాడి ఒక సెటిల్మెంట్కి తీసుకొచ్చి వాళ్ళకు గజానికి అంతో ఇంతో నష్టపరిహారం కట్టించి, అది నిజంగా వక్ఫ్ బోర్డు భూమి అయితే కట్టించి వాళ్ళకు ఇమీడియట్గా ఆ వక్ఫ్ బోర్డు నుంచి విముక్తి కలిగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేసింది కాబట్టి. తప్పు ఎవరిది ఇక్కడ? నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శాఖలు చేసినటువంటి తప్పు వలన వాళ్ళు కొనుక్కున్నారు. ఇవాళ కొనుక్కొని ఉన్న తర్వాత ఇవాళ వాళ్ళు అవసరాలకు అమ్ముకోకపోతే రిజిస్ట్రేషన్స్ కావటం లేదు. కొన్ని వేల మంది ఉన్నారు, ఒక బోడుప్పల్నే కాదు, గట్కేసర్లో ఉన్నారు, హైదరాబాద్ నగరం చుట్టూ వక్ఫ్ బోర్డు భూములలో కొనుక్కున్న వాళ్ళంతా ఇవాళ ఏడుస్తున్నారు. చాలా దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే గట్కేసర్లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. ఆ హెచ్ఎండిఏ లేఅవుట్ వాళ్ళు చేశారు, లేఅవుట్ చేసినటువంటి రియాల్టర్లు అమ్ముకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అది వక్ఫ్ బోర్డు భూమి అని రిజిస్ట్రేషన్ నిషేధించారు. అది హెచ్ఎండిఏ లేఅవుట్. మరి ఇంకెవరిని నమ్మి కొనాలి ఈ ప్రజలు? ఏ శాఖను నమ్మాలి? ఏ ప్రభుత్వాన్ని నమ్మాలి? ఎంత దారుణంగా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది పాలన. ఎవరికి నిజాయితీ లేదు, ఒక ఖచ్చితంగా పనిచేయాలనే నియమం లేదు. ఎంత దారుణంగా ఉందంటే వ్యవస్థ. ఈ వ్యవస్థని మరి మార్చేది ఎట్లనో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలంతా అయోమయం, గందరగోళంలో ఉన్నారు. ఎస్ సార్, మరి ఒకవేళ ఈ 22A పరిధిలో ఉన్నటువంటి భూములను తెలియక కొనుగోలు చేసిన సామాన్యులకి చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉంటుంది? నేనేమంటున్నా అంటే ఫస్ట్ అమ్మినోడి మీద చర్య తీసుకోండి. వాడు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు కదా, వాడు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. వాని మీద ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టట్లేదు? వాడిని తీసుకుపోయి ఎందుకు లోపడేయట్లేదు? వాని ఆస్తులను ఎందుకు రికవర్ చేయటం లేదు? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదకి హైడ్రాన్ తీసుకొచ్చి కూలగొడతాము, మీ ఇళ్ళని గుంజుకుంటాము, లేకపోతే మీ ప్లాట్లను గుంజుకుంటాము, మీ భూమికి ఫినిషింగ్ వేసుకుంటాము. ఇదేం న్యూసెన్స్ అండి? ఇట్లా చేయకూడదు కదా. వాళ్ళు బాధితులు కదా. బాధితులు ఏ విధంగా బాధితులు? నీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు అనుమతి ఇవ్వటం వల్ల వాళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వం ఒక పని చేస్తే ఇంకో ప్రభుత్వం ఇంకో పని చేస్తుంది. ఒక ప్రభుత్వం వాళ్ళకు ఏదో న్యాయం చేస్తామని జీవోలు తీసుకొచ్చారనుకోండి, ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని ఏది పక్క పడేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పీర్యాదగూడ అనే మున్సిపాలిటీ ఉంటుంది. ఆ మున్సిపాలిటీలో సాయిప్రియ నగర్లో తెలిసో తెలియక 30 సంవత్సరాల క్రితం పేద మధ్య తరగతి ప్రజలు పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొనుక్కున్నారు. ప్లాట్లకు అది ఇన్స్టాల్మెంట్లో నెలకు 500 రూపాయలలాగా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నారు. వాటికి ఎల్ఆర్ఎస్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎల్ఆర్ఎస్లు వచ్చినాయి, మున్సిపల్ పర్మిషన్లు కూడా కొన్నిటికి ఉన్నాయి. ఓ 25 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఫినిషింగ్ చేశారు. ఫినిషింగ్ చేసిన తర్వాత ప్రజలంతా అప్పటి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తర్వాత మునుగోడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 118 జీవోలు వాళ్ళ ప్లాట్లను పెట్టడం జరిగింది. పెట్టి రెగ్యులరైజ్ చేసే లోపే ప్రభుత్వం మారిపోయింది. ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి ఆ జీవోని పక్కకు పడేసింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి రూములను కూడా కూల్చడం జరిగింది. అసలు ఏంటి? సార్ కాలర్ రెడీగా ఉన్నారు, మనకి మాట్లాడదాం. హలో హలో మేడం. హలో అండి, మీ పేరు? నా పేరు రాజేష్, బోడుప్పల్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే రాజేష్ గారు, సార్తో మాట్లాడండి. సార్ ప్రవీణ్ సార్, నమస్కారం సార్. నమస్తే రాజేష్ గారు. సార్ అయితే ఈ బోడుప్పల్లో వక్ఫ్ బోర్డు కింద ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా సార్. అయితే దీనికోసము మేము కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఫైట్ చేసి రిలీఫ్ 22A సెక్షన్ నుండి రిలీఫ్ పొందాలని చూస్తున్నాం సార్. దాని ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, కోర్టుకు వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది, అది కొంచెం వివరిస్తారా సార్? అది వాస్తవంగా వక్ఫ్ బోర్డులోనే ఉంటే కోర్టు కూడా మీకు న్యాయం చేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దానికి ఒక పరిష్కార మార్గం చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే నిజంగా వక్ఫ్ బోర్డు భూమి అయి ఉన్నప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్లు ఎట్లా చేశావు, పర్మిషన్స్ ఎట్లా ఇచ్చావు, ఇవాళ హౌస్ ట్యాక్స్లు ఎట్లా తీసుకుంటున్నావు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు సరైనటువంటి న్యాయం చేసే దిశగా కదలిక రాష్ట్ర ప్రభుత్వంలో రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం, వస్తుందని కూడా అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. సార్ ఇప్పుడు మనకి ఈ ధరణి పోర్టల్, నూతన భూభారతి సమీకరణ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఈ పరిస్థితి అనేది ఇంకా క్లిష్టమైంది అని చెప్పొచ్చా? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ధరణి తీసుకురావటంలో ఉద్దేశం ఏంది? డిజిటలైజేషన్ చేయటం కోసం తీసుకొచ్చారు. దాంతో ఏమైంది? ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా మార్చారు, ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చారు. ధరణి అనేది ఒక సమస్యల పుట్ట, పాపాల చిట్ట. దీనివల్ల అనేక మంది అన్యాయానికి గురైపోయారు. ఒకరి భూమి ఇంకొకరి మీద పడటం వల్ల ఇప్పుడు మీ భూమి నా పేరు మీదకి వచ్చేసింది, నేనేం చేశాను? అమ్ముకున్నాను. మీ పరిస్థితి ఏంటి? లేకుంటే నేను ఊరికేనే మీ భూమి నా పేరు మీద వచ్చినప్పుడు మీరు ఒక 4 ఎకరాలు ఉందనుకోండి, ఆ 4 ఎకరాల భూమి నేను ఊరికే మళ్ళీ మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తా? మళ్ళీ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భరించాలి కదా మీరు. ఇది ఎక్కడ మీ భూమికి మీరే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినటువంటి ధరణి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత వహించాలి కదా. నేను మీకు ఊరికేనే చేస్తానా? 4 ఎకరాలు నాకు ఎకరం ఇస్తావా, 2 ఎకరాలు ఇస్తావా? అనేక సమస్యలు కొట్టుకున్నారండి. చాలామంది కాల్పులు కూడా జరిగినాయి కదా, చనిపోయారు ధరణిలో వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల. ధరణి రెవెన్యూ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు ఒక కల్పవృక్షంగా మారిపోయింది. అప్పుడున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు, ఏది ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, అప్పటి రాజకీయ నాయకులు కానీ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు. ధరణి అనేది అత్యంత దారుణమైనటువంటి సమస్యల్ని పేద మధ్య తరగతి రైతులకు సృష్టించటం జరిగింది. సరే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 చెప్పండి, మీ పేరు? జానకి. జానకి గారు, ఎక్కడి నుంచి? ఉప్పులండి. మాకు బోడుప్పుల బాలాజీ నగర్ లో నాకు ఒక స్థలం ఉందండి. జానకి గారు చెప్పండి, వింటున్నాం. ఆ స్థలానికి మా పేరుతో 2008లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు బాగానే రిజిస్ట్రేషన్ అయినాయండి. ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, చుట్టూరు ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పర్మిషన్ లేదు, అమ్ముకోవడానికి లేకుండా చేసి పెట్టారు. మళ్ళీ మున్సిపల్ వాటర్ అవి కూడా వేసారు, ట్యాంక్ ఒకటి కట్టారు, రోడ్లు వేసారు.
డ్రైనేజీ కూడా ఇచ్చారు అటువైపు. రిజిస్ట్రేషన్ ఇయ్యరు, పర్మిషన్ ఇయ్యరు. కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్స్ లేవు. ఏమని చెప్తున్నారమ్మా? రిజిస్ట్రేషన్ శాఖకు పోతే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే ఏమని చెప్తున్నారు? మేము పెట్టామండి, అప్లికేషన్ పెట్టాము. పెడితే దానికి ప్రభుత్వ భూమి అని చెప్తున్నారా? లైన్లో ఉన్నారు. మేము పెడితే రిజెక్ట్ చేశారు. అదే ఏమని, ప్రభుత్వ భూమిలో ఉందనా, యుఎల్సీలో ఉందనా? కాదండి, వర్క్ బోర్డు. వక్ బోర్డులో ఉందనా? బాలాజీ నగర్ బోడుప్పలే కదండి అది కూడా? ఉప్పల్ నుంచి సార్. అంటే 2008 తర్వాత కూడా వక్ బోర్డు కిందకి చాలా ప్రైవేట్ ల్యాండ్స్ని తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మరి ఎందుకు వక్ బోర్డు భూమి, నిజమైన వక్ బోర్డు భూమిలో ప్లాటింగ్ జరిగి ఎవడో అమ్ముకొని అవతలపడి అక్కడ ఇండ్లు వచ్చిన తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్లు బంద్ చేయటం ఏంటి? అసలు నిజంగా అది వక్ బోర్డు భూమే కాదా అనేది ఎవరు చెప్తున్నారు, ఎవరు నిర్ణయిస్తున్నారు? వక్ బోర్డు వాళ్ళు ఇది మా భూమి అంటే సరిపోతుంది, వక్ బోర్డు కిందకి వస్తుందా? మీరు రిజిస్ట్రేషన్ చేయదని వక్ బోర్డు ఒక పత్తా జారీ చేయగానే రిజిస్ట్రేషన్లు బంద్ చేయటం ఏంటి? దాని మీద సరైనటువంటి అవగాహన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండాలి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి కదా. ఒకవేళ నిజంగానే ఆడ తప్పిదం జరిగింది, వక్ బోర్డు భూములనే ప్లాటింగ్ అయింది, మళ్ళొకసారి చెప్తున్నాను, అక్కడ ఇండ్లు వచ్చినాయి, అన్ని అనుమతులు ఉన్నాయి, వక్ బోర్డు తోటి వీళ్ళు మాట్లాడాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. అయ్యా మీ తప్పుల వలన మా తప్పుల వలన మీరు కాపాడలేకపోయారు, మేము కూడా కాపాడలేకపోయాం, ఎవడో అమ్ముకొని బయటపడ్డాడు, వాళ్ళ బాధితులు అక్కడ ఉన్నారు, మరి వాళ్ళకి పరిష్కారం ఎట్లా చూపిద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఓ గజానికి 100-200 తీసుకొని వాళ్ళ వక్ బోర్డు భూమి నుంచి వాళ్ళని రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఇవాళ ఎంతో సంతోషిస్తారు కదా. అట్లాంటి చర్యలు ఎందుకు, ఆ చొరవ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం లేదు? ముఖ్యమంత్రి ఎందుకు తీసుకోవట్లేరు? రెవెన్యూ మంత్రి ఎందుకు తీసుకోవట్లేరు? అంటే వీళ్ళకి రాజకీయాలే కావాలి, వీళ్ళకు ఓట్లే కావాలి. కానీ ఇట్లాంటి పెద్ద ప్రజా సమస్యల్ని ఆడ వేల మంది ఉంటారండి. ఒక్కొక్కరు జీవితాంతం కష్టపడి రిటైర్ అయ్యి ఒక 30-40 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగికి పనిచేసి రిటైర్ అయ్యి అక్కడ ఒక ప్లాట్ కొనుక్కోనో లేకపోతే ఇల్లు కొనుక్కొని ఆడ నివసిస్తుంటే ఇవాళ వక్ బోర్డు భూమి అంటే వాళ్ళు నిద్రపోవట్లేరు, ఇవాళ ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకు దాన్ని అమ్మాలంటే అమ్మలేరు, లేకపోతే వాళ్ళ చదువుల కోసం, పిల్లల చదువుల కోసం అమ్మాలంటే అమ్మలేరు, లేకపోతే ఏదైనా వైద్య ఖర్చులకు అమ్మాలంటే అమ్మలేరు. ఏంటి ఇంత దారుణం? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇంకెప్పుడు ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది? ముఖ్యమంత్రి గారికి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎండోమెంట్ సమస్యను కానీ, లేకపోతే వక్ బోర్డు సమస్యను కానీ, ఇతర భూదాన్ సమస్యను కానీ, యుఎల్సీ సమస్యను కానీ, లేకపోతే అసైన్డ్ భూముల సమస్యలు కానీ వెంటనే మీరు సమీక్ష చేసి సంబంధిత అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, ఇప్పుడు చివరగా మోసపోకుండా సురక్షితంగా భూ లావాదేవీలు జరుపుకోవాలనుకునే మన స్వతంత్ర టీవీ వీక్షకులకు మీరిచ్చే బెస్ట్ సలహా ఏంటి? ఖచ్చితంగా మీరు ఒక ప్లాట్ కానీ, ఒక ఇల్లు కానీ, లేకపోతే వ్యవసాయ భూమి కానీ కొనేటప్పుడు 1954-55 నుంచి ఆ భూమి యొక్క చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పహానీలు కానీ, లేకుంటే పాస్బుక్లు కానీ, వాళ్ళకు ప్రజెంట్ వ్యవసాయ భూమి అయితే రైతు బంధు వస్తుందా లేదా, ఎవరి చేతి నుంచి ఎవరి చేతికి మారింది అనేది తెలుసుకోవాలి. ఓపెన్ ప్లాట్స్ అయితే దాని చరిత్ర మొత్తం 1954-55 నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుమతులు ఉన్నాయా లేవా, లేఅవుట్లకని తెలుసుకోవాలి. అక్కడ ఖచ్చితంగా అదే సర్వే నెంబర్లో, ఏ సర్వే నెంబర్ అయితే డాక్యుమెంట్లో ఉందో ఆ సర్వే నెంబర్లోనే మీ ప్లాట్ కానీ మీరు కొనే ఇల్లు కానీ ఉందో లేదో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే నష్టపోతున్నారు. చాలా అసలు ఇప్పుడు తెలియక ఏం జరుగుతుందంటే, ప్రభుత్వ భూమి పక్కన ప్రైవేట్ భూమి ఉంటే ప్రైవేట్ భూమి సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో అమ్మేస్తున్నారు. ఆ ప్రభుత్వ సర్వే నెంబర్ ప్రైవేట్ది కాబట్టి రిజిస్ట్రేషన్స్ అవుతాయి, పర్మిషన్స్ వస్తాయి. ఇల్లు కట్టుకొని ఉన్న తర్వాత ఎప్పుడో వేరే ప్రభుత్వం మారినప్పుడు, అధికారం మారినప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్పటం, వాళ్ళ మీద హైడ్రా లాంటి సంస్థలను తీసుకొచ్చి దాడి చేసి ఇల్లు కొలగొట్టడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు స్థానికంగా కూడా ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది కేవలం లాయర్లనే నమ్ముకుంటారు. లాయర్లకు డాక్యుమెంట్ చూపించి లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కుంటారు. కానీ స్థానికంగా కూడా ఎంక్వైరీ చేస్తే ఇంకొంచెం సమాచారం వస్తుంది. మన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోటి మన సొంతింటి కళను నెరవేర్చుకోవటం కోసం మనం ఒక ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు అది క్లియర్ టైటిల్ ఉన్నటువంటి భూమే కాదా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.
సో ఈరోజు మన హలో స్వతంత్ర షోలో 22A చట్టం గురించి, సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఎంతో సమగ్రమైన విలువైన సమాచారాన్ని అందించారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ సమాజ సేవకులు శ్రీ నారగోని ప్రవీణ్ కుమార్ గారు. సో భూమి కొనే ముందు కేవలం పత్రాలు చూడడమే కాకుండా అది నిషేధిత జాబితాలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆయన వివరించిన తీరు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించింది. అలాగే పొరపాటున ఈ సమస్యలో చిక్కుకున్న వారు అధైర్యపడకుండా కలెక్టరేట్ ద్వారా ఎలా పరిష్కరించుకోవాలో స్పష్టమైన మార్గాన్ని చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు స్టూడియోకి వచ్చి మా వీక్షకులకు మాకు చాలా విషయాలు చెప్పినందుకు. సో ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.